హాయ్ అండి అందరికీ. ఈరోజు నా నైట్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. అయితే మార్నింగ్ ఎలా ఉంటుందో నైట్ కూడా అలాగే సాగుతుందనమాట నాకు. అంటే హడావిడిగానే సాగుతుంది. పిల్లలు ఉంటారు కాబట్టి పెద్దగా చేంజ్ ఏమి ఉండదనమాట. ఎప్పుడు పనిలోనే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు. నేను ఇంకా ఈవినింగ్ 6:30కి అంతా పూజ చేసుకొని ఇంకా వంట చేయడం అనేది స్టార్ట్ చేస్తాను. ఇక్కడ దేవునికి దండం పెట్టుకుంటున్నా. అసలు ఏం దండం పెట్టుకుంటున్నా అంటే నాకు మనసు ప్రశాంతంగా ఉండాలి అని ఎప్పుడు అదే అనుకుంటాను. ఇక్కడైతే నైట్ రొటీన్ లో నేను పల్లీ చట్నీ పొంగనాలు చేస్తున్నాను అనమాట. మా ఆయనకి నైట్ టైంలో టిఫిన్స్ తినడం అంటే చాలా ఇష్టము. ఎప్పుడు అడుగుతూ ఉంటాడు అనమాట, నైట్ టిఫిన్ చెయ్యి, మార్నింగ్ చెయ్యకు అని. ఇంకా అలాగనే ఇంకా నైటే స్టార్ట్ చేస్తాను నేను చేయడము. టిఫిన్స్ లో చాలా వరకు పొంగనాలు అంటే మా ఆయనకి బాగా ఇష్టం అనమాట. అయితే ఇక్కడ పెన్నం చూపిస్తున్నాను కదా, అదే పొంగనాల పెన్నము. దోశ పిండితోనే ఇలా వేస్తారు కదా, తెలిసే ఉంటది చాలా మందికి. ఇది వచ్చేసి ఐరన్ పెన్నం అనమాట. మా అమ్మ కొనిచ్చింది నాకు. ఇది దోశ పెన్నం రెండు కొనిచ్చింది. అయితే ఇవి అలాగే వేస్తే రావన్నమాట. కొంచెం వేడి చేసి ఆయిల్ వేసి తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్ రెడ్ అయిన తర్వాత తీసేసేయాలి. అప్పుడు అయితే పొంగనాలు కానీ దోశలు కానీ వస్తాయి. ఐరన్ పెన్నం మీద నార్మల్గా కొత్తగా తీసుకుంటుంటారు కదా ఎవరైనా, రావు అని బాధపడకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగా వస్తాయి. ఇక్కడ వీడియోలో చూపించాను కదా, ఇలా రెడ్ అయ్యేంత వరకు ఉంచాలి. అప్పుడైతే పొంగనాలు బాగా వస్తాయి అనమాట. ఇక్కడైతే దోశ పిండి అనేది బాగా పొంగింది. నాకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అలా పొంగింది అనుకోండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందులో నేను సోడా పొడి కూడా ఏం వెయ్యను, నార్మల్ గానే చేసేస్తా అనమాట. ఇక్కడ మా చిన్న పాప అయితే మాటి మాటికి వస్తూనే ఉంది, మా అమ్మ ఎందుకు డోర్ వేసుకుంది అని. వాళ్ళు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తా ఉంటారు అనమాట. అమ్మ అది కావాలి ఇది కావాలి అని. నేను వంట చేయడానికి కిచెన్ లోకి వెళ్తే ఇద్దరు నాతో పాటే వస్తారు. ఇప్పుడు కూడా నా దగ్గరే ఉంటున్నారు, కానీ నేనే తిట్టి పంపించేశాను బయటికి. ఇంకా ఎవరు ఉండరు కదా ఇంట్లో, అందుకే ఇంకా నా చుట్టే తిరుగుతుంటారు కోడిపిల్లలు తిరిగినట్టు. నాకు ఒక్కొక్కసారి ఇంకా చిరాకు అనిపిస్తుంది. ఇంకా మన దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర పోతారు మన పిల్లలు అని ఇంకా ఒక్కొక్కసారి నార్మల్గా ఏమనను. అయితే ఇందులోకి పల్లీ చట్నీ వేసానమాట. ముందుగా పల్లీలు వేయించుకొని టమోటా మిర్చి ఇవన్నీ వేయించుకొని మిక్సీ పట్టుకుంటా. కొంచెం చింతపండు కూడా వేస్తా. ఒక్కొక్కసారి టమోటా వేయకపోతే చింతపండు వేస్తా, చింతపండు వేయకపోతే టమోటా వేస్తా. కొన్ని పుట్నాల పప్పు అంటారు కదా, అవి కూడా వేసి మిక్సీ పట్టేస్తా అనమాట. చాలా బాగుంటది టేస్ట్ చట్నీ అంటే. ఇక్కడ చూడండి మా చిన్ని పాప ఎన్నిసార్లు ఓపెన్ చేసిందో డోరు. అంటే వస్తుంది, ఓపెన్ చేసి వెళ్ళిపోతుంది, మళ్ళీ నేను క్లోజ్ చేస్తే మళ్ళీ వచ్చి ఓపెన్ చేస్తుంది. అయితే మా పెద్ద పాప కూడా ఇక్కడే ఉందనమాట లోపల. మా పెద్ద పాపకి ఏదైనా చెప్తే వింటుంది, కొంచెం సీరియస్గా చెప్తే. చిన్న పాప అయితే తనకు అర్థం కావట్లేదు అనమాట చెప్పినా కూడా. వీళ్ళతోనే సరిపోతుంది నాకు డే అండ్ నైట్ కూడా. ఇంకా మా ఆయనతో అయితే అసలుకి వెళ్ళర్లేండి, చాలా తక్కువ. ఆయన డ్యూటీలోనే చాలా బిజీగా ఉంటాడు. ఎప్పుడో ఒకసారి వచ్చిన ఇంటికి ఇంకా వాళ్ళు వెళ్ళరనమాట ఎక్కువ. కానీ నైట్ టైంలో మాత్రం బాగా ఏడుస్తారు. తొందరగా ఇంటికి రాకపోతే పప్ప రాలేదు అని వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు పడుకోవడానికి. తినరు కూడా ఒక్కొక్కసారి అయితే ఏడుస్తారు లేదు అని. ఇంకా వీళ్ళు డ్యూటీలు అలా ఉంటాయి కాబట్టి ఇంకా ఎవరు ఏం చేయలేము. ఇక్కడ దోశ పిండి ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసి వేస్తాను, అలాగే టమోటో మిర్చి సాల్ట్ క్యారెట్ ఇలా వేసుకోవచ్చు. కానీ మా పిల్లలు అవన్నీ వేసే తినరనమాట, అందుకే వాళ్ళకి సపరేట్ గా నార్మల్ గా వేసిస్తాను, ఇవి ఏమి వేయకుండా. ఇలా అయితే మనం పెద్దవాళ్ళు తినడానికి ఇలా వేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటది. మా ఆయన దోశల కంటే ఈ పొంగనాలే బాగా ఇష్టపడతాడు. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నాకే పెద్దగా ఇష్టం ఉండదు పొంగనాలంటే. ఇలా బాగా కలుపుకోవాలన్నమాట, ఉప్పు అయితే అంతా కలిసేటట్టు. దీంట్లో సోడా పొడి ఏం అవసరం లేదు, వేసుకోకండి. అది వేయకపోయినా కూడా బాగా వస్తాయి ఇడ్లీలు కానీ దోశలు కానీ. సోడా పౌడర్ వేయకపోయినా కూడా బాగా వస్తాయి. అయితే ఇక్కడ చూడండి వేస్తున్నాను. వేయడము చాలా ఈజీ, వీటిని తీసేటప్పుడే అసలైన టాస్క్ అనేది మొదలవుతుంది. ఎన్నిసార్లు తీయాలో అసలు నాకైతే ఒక్కొక్కసారి భయం వేస్తుంది అనమాట. మార్నింగ్ మా ఆయన డ్యూటీకి వెళ్ళేటప్పుడు చేస్తూ ఉంటా ఒక్కొక్కసారి ఈ పొంగనాలు అనేది. అప్పుడైతే రావన్నమాట తీయడానికి. అప్పుడు ఇంకా మా ఆయన అర్జెంట్ చెయ్యి, తొందరగా టైం అవుతుంది అంటూ ఉంటాడు. కానీ నాకేమో భయం వేస్తూ ఉంటుంది. కానీ అప్పుడే పోతాయి అనమాట ఇవి, కరెక్ట్ టైంకి రావు. అప్పుడు ఏం చేస్తా అంటే నేను, ఆయన మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇలా అయ్యింది అనుకోండి, అటర్ ఫ్లాప్ అయ్యింది అనుకోండి, దోశ పెన్నం పెట్టి దోశలు వేసి ఇచ్చేస్తాను. ఇంకా ఆయన తినేసి వెళ్ళిపోతారు అనమాట. ఇంకేమనరు ఆ టైంలో, ఎందుకంటే డ్యూటీకి టైం అవుతుంది కదా. నన్ను తిట్టడానికి కూడా ఆయనకు టైం ఉండదు అనమాట. ఇంకా అలా అని దోశలు ఇవి ఒక్కొక్కసారి ఆట పట్టిస్తాయా మళ్ళీ ఎందుకో ఏమో తెలీదు. ఒక్కొక్కసారి బాగా వస్తాయి, ఒక్కొక్కసారి సరిగా రావు. ఇంకా అలా అని ఇలా నైట్ టైం
అయితే ప్రశాంతంగా చేసుకోవచ్చు అని ఇలా చేస్తాను ఒక్కొక్కసారి. ఇంకా ఆయనకు కూడా ఇష్టం నైట్ టైంలో తినడం. ఇలా రెడ్గా అయ్యేంత వరకు వేయించి తీసేసుకోవాలి. అన్నీ ఇలానే వేసుకోవాలి. పిండి మంచిగా ఉంటే ఎంత మంచిగా వస్తాయంటే చూడండి. అయితే కలర్ కూడా చూడండి, చూడగానే అసలు నార్మల్గానే తినేయచ్చు, చట్నీ ఏం అవసరం లేదు, అలానే తినేయచ్చు. ఎందుకంటే దాంట్లో ఆనియన్ టమాటా అలా వేసింటాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈ స్పూన్తో అయితే పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట, ఈజీగా తీయడానికి వస్తాయి. అందుకే ఈ స్పూనే తీసుకుంటాను నేను ఎప్పుడైనా కూడా. మీరే చూడండి వీడియోలో కలర్ అయితే ఎంత బాగుంది కదా. ఇలా వచ్చాయనుకోండి ఇంకా టేస్ట్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఇంకా మా ఆయన అయితే చాలా తిన్నాడు ఆ రోజు, చాలా బాగున్నాయి అన్నాడు. అలా అన్నాడు అనుకోండి, నేను ఎంతసేపటి నుంచి చేసిన కష్టం అంతా నాకు ఇంకా అసలు ఏం అనిపించదు, అసలు కష్టం అనిపించదు అనమాట. ఒక్కసారి బాగున్నాయి బాగా చేసావు అన్నాడు అనుకోండి, ఇంకా నాకు బాగా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి అమ్మాయికి అలానే అనిపిస్తుంది. అప్పటిదాకా కష్టపడి వంట చేసిన తర్వాత బాగాలేదు అన్నారు అనుకోండి, ఇంకా మనసు అంతా ఎట్టో అనిపిస్తుంది. అదే ఒక్కసారి బాగుందిలే అన్నారు అనుకోండి, అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట వాళ్ళు కూడా. ఇంకొకసారి ఏదైనా చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక్కడైతే నాకు మా పిల్లలకి తీసుకెళ్తున్నాను తినడానికి, తినేదైతే చూపిలేదులేండి. ఇంకా ఇక్కడైతే సామాన్లు ఇంకా తిన్న తర్వాత సామాన్లు అయితే క్లీన్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి తినక ముందే కడిగేస్తా, ఒకసారి తిన్న తర్వాత కడిగేస్తా అనమాట. కొన్ని ఉంటాయి కదా, మళ్ళీ తర్వాత ఇంకొకసారి కడుగుతా. ఇట్లా కడుగుతానే ఉంటాయి అనమాట సామాన్లు. మేము ఉండేది నలుగురే, కానీ సామాన్లు అయితే చాలా పడతాయి. మా పిల్లలు వాటర్ తాగిన గ్లాసులు, ఏమైనా తిన్న గిన్నెలు అవన్నీ ఇలా పాడేస్తా ఉంటారు సింక్ లోన. అంటే కిందనే పెట్టరు అనమాట, మళ్ళీ కడిగి పెట్టాలి, లేదు అలానే తాగరనమాట వాళ్ళు. ఒక్కొక్కసారి కిచెన్ లోకి రావాలంటే కూడా భయం వేస్తా ఉంటది నాకు. ఎందుకు అంటే కిచెన్ లో వెళ్ళగానే ఇంకొకటి ఏ పని ఉంటనే ఉంటది అనమాట. అసలు బయటికి వెళ్ళడానికి ఇంకా వీలుండదు అన్నట్టు ఉంటది. అసలు నాకే ఇలా ఉంటుందా, మళ్ళీ మిగతా వాళ్ళకి కూడా అలానే ఉంటుందో అర్థం కాదు నాకు. మా ఆయన అయితే తిడుతూ ఉంటాడు ఎప్పుడు, ఏం పని చేస్తావో ఏమో, ఎప్పుడు కిచెన్లోనే ఉంటావు, ఎక్కడుంటే అక్కడ ఉంటావు, అసలు రావు అక్కడి నుంచి అని. మళ్ళీ ఎందుకో నాకు అర్థం కాదు. ఈ సింకర్ అయితే ఎన్నిసార్లు కడుగుతానో, లేచిన మొదలు రాత్రి వరకు ఎన్నిసార్లు కడుగుతానో. కడిగి అరిగిపోతాయి అన్నీ అంటూ ఉంటాడు మా ఆయన. నీట్గా ఉండాలి అని నేను ఆలోచిస్తూ ఉంటాను అనమాట. ఎంత కడిగినా అవి మళ్ళీ అంత తెల్లగా ఏం మర్చిపోవు, అలానే ఉంటాయి. ఎన్నిసార్లు కడిగినా అదేగా ఉంటాయి అనమాట. ఇంతకుముందు అయితే గ్యాస్ని రోజు వాటర్ వేసి కడిగేదాన్ని. అలా కడగకూడదు, డేంజర్ అని తెలిసినప్పటి నుంచి ఇలా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఒక క్లాత్ తీసుకొని క్లాత్తో తుడిచేస్తా. మరి ఎక్కువ గలీజ్ అయింది అనుకోండి, బాగా నీట్గా కడిగేస్తా. లేదు నార్మల్గా ఉంది అంటే ఇలా తుడిచేస్తా అనమాట. నీట్గానే ఉంటుంది ఎప్పుడు నా గ్యాస్. నేను మ్యాక్సిమం ఏ వస్తువు అయినా నీట్గా పెట్టుకోవడానికే ట్రై చేస్తాను అనమాట. ఎందుకు అంటే ప్రశాంతంగా అనిపిస్తుంది అలా నీట్గా ఉన్నాయి అనుకోండి. ఇలా చూడండి, ఈ గ్యాస్ని చూస్తే కిచెన్లోకి రాగానే అసలు ఇంకా పాజిటివ్ అనిపించాలి మనకి. అలా ఉంటేనే మనకు వంట కానీ ఏదైనా చేయగలుగుతాము. లేదు ఎక్కడ సామాన్లు అక్కడే పెట్టామనుకోండి, ప్రశాంతంగా ఉండదు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మా పిల్లలు కూడా బొమ్మలు ఎన్నిసార్లు పడేస్తారో లెక్క లేదనమాట. ఆ బొమ్మల్ని వాళ్ళు పడేయడం, నేను ఎగబెట్టడం, ఇదే సాగుతూ ఉంటుంది. అందులో నేను ఒక్కదాన్నే కాబట్టి ఇంకా నేనే అన్నీ చేసుకోవాలి. అలా అని మళ్ళీ నేను ఒకరి మీద డిపెండ్ అవ్వను. మా పిల్లల్ని వేరే వాళ్ళ దగ్గర వదిలేస్తే నేను హ్యాపీగా పని చేసుకొని హ్యాపీగా కూర్చోవచ్చు అనే ఆలోచన కూడా నాకు లేదనమాట. నా పిల్లలు నా ఎదురుగే ఉండాలి. ఈ సామాన్లు కడిగేలోపు కరెంటు పోయిందనమాట. అందుకే మెంతులు నానబెట్టిన వీడియో చూపిలేదు మీకు క్లిప్ అనేది. ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. నేను చేసింది టిఫినే. ఎన్ని సామాన్లు ఉన్నాయి చూడండి, మేము నలుగురే అని చెప్పాం కదా, ఇన్ని సామాన్లు పడతాయి అనమాట. 3 పూటలా పడతాయి. అయితే ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. గ్యాస్ అంతా క్లీన్ చేసి డైలీ నైట్ ఇలానే వేస్తాను నేను. అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.